హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో నోరూరించే బ్రెడ్ హల్వా బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. శనగపప్పుతో చేసే బొబ్బట్ల కన్నా ఈ బ్రెడ్ హల్వా బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చేయడం కూడా చాలా ఈజీ, క్లిక్గా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా వేసుకోవచ్చు, లేదా అరకప్పు గోధుమ పిండి అరకప్పు మైదా పిండి అయినా వేసుకోవచ్చు. గోధుమ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ సుజ్జీ రవ్వ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకోవడం వలన బొబ్బట్లు మంచి ఎల్లో కలర్గా వస్తాయండి. షాప్ వాళ్ళు కలర్ కోసం, మంచి టేస్ట్ కోసం శనగపిండిని వేస్తారు. అలాగే బొబ్బట్లు సాఫ్ట్గా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు పిండిలన్నీ కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఫైనల్గా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక 5 బ్రెడ్స్ని తీసుకున్నానండి. వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ని ఫ్రై చేసుకుంటుండగానే మరో బన్నర్ మీద ఒక గిన్నెను పెట్టుకుని ఇందులోకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి. బెల్లం పాకమేమి రావాల్సిన అవసరం లేదండి, కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం ఇలా పూర్తిగా కరిగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ని చూద్దాము. చక్కగా ఫ్రై అయిపోయిందండి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు కరిగించుకున్న బెల్లం నీళ్ళని జల్లెడతోటి ఇలా ఫిల్టర్ చేసుకుంటూ కొద్దిగా పోసుకుంటూ బ్రెడ్ని ఉడికించుకోవాలి. మిశ్రమం అంతా ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ యాడ్ అవ్వడం కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఈ మిశ్రమం ప్యాన్కి అంటుకోకుండా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఈ హల్వా గోరువెచ్చగా ఉండగానే చిన్ని బౌల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని చూద్దామండి. చాలా సాఫ్ట్గా నానింది పిండి. ఇప్పుడు ఇందులో నుంచి మీడియం సైజులో పిండిని తీసుకుని నెక్స్ట్ చపాతీ పీటని తీసుకుని కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. చపాతీ ముద్దని ఉంచి చేతితో ఇలా సాఫ్ట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి బ్రెడ్ హల్వా బాల్స్ని పెట్టి పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. హల్వా బయటకు కనపడకుండా పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ కానీ లేదా ఇలాంటి కవర్ కానీ తీసుకుని కొద్దిగా చేతికి కవర్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ మీకు వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. మీకు వీలైనంత సైజులో పలసగా ఇలా ఒత్తుకోండి. నేనైతే మీడియం సైజులో చేసుకుంటున్నాను. మీద పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక ఒత్తుకున్న బొబ్బట్టును వేసుకోండి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ రావాలండి. ఇలానే అన్నిటినీ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా బొబ్బట్లు రెడీ. నెయ్యితో కానీ ముద్దపప్పుతో తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి.